హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ కార్న్ సాలడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. స్వీట్ కార్న్ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ కార్న్తో మరికొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలిపి ఇలా స్వీట్ కార్న్ సాలడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ టైంలో స్నాక్ లాగా ఇలాంటి సలాడ్ తిన్నారంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అయిన స్వీట్ కార్న్ సాలడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకొని వేడెక్కిన తర్వాత దీనిలో 2 కప్పుల స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు సాలడ్లోకి కావలసిన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము. 1 కప్పు కీరా దోస ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమోటా ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 చెక్క నిమ్మకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ తీసుకొని వీటిలో మనం తయారుగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కీరా దోస ముక్కలు, టమోటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూన్ చాట్ పౌడరు, 1/2 స్పూన్ కారము, 1 స్పూన్ ఆలివ్ ఆయిలు, 1 చెక్క నిమ్మకాయ రసము పిండుకొని ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ సాలడ్ తయారైపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎండాకాలంలో ఇలాంటి సాలడ్ స్నాక్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ హెల్దీ అయిన సాలడ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.